రైట్, మళ్ళీ మాట్లాడదాం. ఎస్, శేఖర్ రెడ్డి గారు ఏదో అడుగుతున్నారు, అడగండి. శేఖర్ రెడ్డి గారు సార్ మ్యూట్లో ఉన్నారు. శేఖర్ రెడ్డి గారు కాదండి, నేను మాట్లాడబోతూనే ఇంక మొదలు పెడతాడేమో దుమ్మెత్తి పోయడానికి ఒక ఊహలో ఉన్నాడు మోహన్ రెడ్డి అన్న. సార్, ఒకటి ఎవరి పార్టీ గురించి వాళ్ళు మాట్లాడతాం, ఎవరెవరి పరిస్థితులు బట్టి ఎవరెవరి విధానాలు బట్టి మాట్లాడతాం. దీంట్లో మీ మాటలు మీరు మాట్లాడుతున్నారు, నాది నాకు తప్పదు, ఖచ్చితంగా మాడాల్సిందే. కాబట్టి ఇక్కడ మొహమాటాలు తావలేకుండా మాట్లాడే డిబేట్. సార్, నేను సింపుల్ గా ఒకటి అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు 5 లక్షల ఓటుతో గెలిచారని ఎట్లా గెలిచారు సార్? తండ్రి పేరు చెప్పుకొని నేను రాజశేఖర రెడ్డి గారి బిడ్డరు, ఆయన హఠాత్తుగా చనిపోయారు, దురదృష్టవశాత్తు ఒక ఉన్నట్టు చనిపోయారు. కాబట్టి నేను ఆయనకు సంబంధించిన సార్ వారసుడిగా నేను రాజకీయాలకు వస్తున్నా, నన్ను ఆశీర్వదించండి అని ఆయన కావచ్చు, విజయలక్ష్మి గారు కావచ్చు. సార్, ఖర్జూర నాయుడు గారు ఏదైతే ఖర్జూర నాయుడు గారి పేరు చెప్పుకోవచ్చు కదా, అది మేము చెప్పుకోవద్దని చెప్పామా అని చెప్తున్నారు. సార్ ఉండండి సార్, రెండు మాటలు చెప్తా సార్, అది కూడా చెప్తా, అది కూడా ఆన్సర్ చెప్తా మీకు. సార్ ఒకటి, రాజశేఖర్ రెడ్డి గారు రాజారెడ్డి గారిని ముందు పెట్టుకొని రాజకీయాలు ఎదిగిన వ్యక్తి, కానీ చంద్రబాబు నాయుడు గారు స్వశక్తితో పైకి వచ్చిన వ్యక్తి. గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్రంలోని ప్రజలు, దేశంలోని ప్రజలు గుర్తుపెట్టుకోవాలి విషయం. సార్, రాజారెడ్డి చేసిన గుండాయిజంతో, రౌడీయిజంతో లేదు సార్, అట్లాగే మంగంపేటలో చేసిన దొరతనంతో రాజశేఖర రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చి పైకి వచ్చారు. రాజశేఖర రెడ్డి గారు ఈ విషయం మోహన్ రెడ్డి గారు కూడా అంగీకరించాలి, మోహన్ రెడ్డి గారు కూడా అంగీకరించాలి. కానీ ఒక స్టూడెంట్ లీడర్ గా యూనివర్సిటీలో ఉంటూ అక్కడ టికెట్ తీసుకొని స్వశక్తితో ఇల్లు తిరిగి మొట్టమొదటిసారి గెలిచిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అట్లాగే సార్, అప్పుడు కూడా ఆయన తన సొంత మేధస్తో రాజశేఖర రెడ్డి గారు సార్ గెలిచింది ఇక్కడ, రాజశేఖర రెడ్డి గారు గెలిచింది ఇక్కడ రెడ్డి కాంగ్రెస్ లో గెలిచారు. తర్వాత అక్కడ దాన్ని ఆ పార్టీని సార్ ఇందిరా కాంగ్రెస్ సార్ జగన్ సార్, నేను ఒకటే మాట చెప్తా, నారా చంద్రబాబు నాయుడు గారు స్టేట్ అవే క్యాబినెట్ మినిస్టర్, కానీ రాజశేఖర రెడ్డి గారు సహాయ మంత్రి మాత్రమే. మీరు గుర్తుంచుకోవాలి. మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు ఇప్పించినారయ్యా, రాజశేఖర రెడ్డి గారు మంత్రి పదవి ఇప్పించింది. అట్లాగే గారికి చెప్పి రాజశేఖర రెడ్డి గారు అప్పుడు మంత్రి పదవి ఇప్పించినారు, ముందు రాజశేఖర రెడ్డి గారికి మంత్రి పదవి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి పోలీస్ స్టేషన్ వారి కుటుంబ ఊరు కూడా ఆయనకు సపోర్ట్ చేయలా. దట్ ఈస్ నారా చంద్రబాబు నాయుడు గారి సత్తా. కానీ సార్ బలం, సార్ తండ్రి చేసే దౌర్జన్యాలు, తండ్రి చేసే అరాచకాలు ఆయన ఒక పక్క బలం. అట్లాగే తమ్ముడు వివేకానంద రెడ్డి గారు, సార్ 1996లో ఆ రోజు కందుల రాజమోహన్ రెడ్డి మీద ఓడిపోయే పరిస్థితి సార్. 90% మించి విజయశేఖర రెడ్డి గారు ఎస్ టాపిక్ వేరుగా వెళ్తుంది. విజయశేఖర రెడ్డి గారు మీకు ఒక బయట ప్లే అవుతుంది అంబటి రాంబాబు గారిది. ఎస్ విజయశేఖర రెడ్డి గారు ఎలక్షన్ నిబంధనలు ఉన్నా రైట్ ఆ రోజు ఎంపించుకొని విజయశేఖర రెడ్డి గారు టాపిక్ వేరుగా వెళ్తుంది. అంబటి రాంబాబు గారు డిఎస్సి మీద మాట్లాడారు. అంబటి రాంబాబు గారు బయట ప్లే చేయండి, సమయం అయిపోతుంది. అంబటి రాంబాబు గారు బయట ప్లే అవుతుంది చూడండి, దాని మీద మాట్లాడి మీరు. దానికి మేము స్పష్టమైనటువంటి ఆధారాలు చెప్పాము. నెంబర్ 1, అవుట్ సోర్సింగ్ కి పేపర్ అప్లోడింగ్ చేసే విధానాన్ని ఇచ్చారు. ఆ అవుట్ సోర్సింగ్ లో ఉన్నటువంటి వ్యక్తికే నెంబర్ 1 ర్యాంక్ వచ్చింది. అక్కడే అర్థమైపోయింది లీక్ అయిపోయిందని. రెండో అంశం ఏమిటంటే పూర్వం ఉన్న జీవోని రద్దు చేశారు. ఇంతకు ముందు కూడా చెప్పాను నేను. ఆ జీవో ఏంటంటే డిఎస్సిలో పాల్గొనే వాళ్ళు, స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఆశించే వాళ్ళు కూడా డిఎస్సి ఎగ్జామ్స్లో పాల్గొవాలి. కానీ లోకేష్ గారు వచ్చిన తర్వాత జీవో మార్చారు.
47 అనుకుంటాను, 47, 57, 47 ఈ రెండు మార్చారు. ఏం మార్చారంటే 2% నుంచి 3%కి కోటా పెంచారు. 421 ఉద్యోగాలు దేనిలో? స్పోర్ట్స్ కోటాలో. స్పోర్ట్స్ కోటాలో పూర్వంలాగా పాల్గొవాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్స్లో డైరెక్ట్గా సర్టిఫికేట్ తీసుకురండి, వెరిఫై చేసి ఉద్యోగాలు ఇచ్చేస్తామని చెప్పేసి జీవో ఇష్యూ చేశారు. పోనీ ఈ జీవో నాటి అట్టి పెట్టారంటే మొత్తం పని అంతా అయిపోయింది. 2 జీవోలు మళ్ళీ రద్దు చేశారు. రద్దు చేసి పాత పద్ధతుల్లోనే రావాలన్నారు. మళ్ళా ఎందుకు చేశారు? ఇది స్కామ్ కాదా? ఇది మీకు కావాల్సిన వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం కోసం వేసినటువంటి వెత్తుకడ కాదా? ఈ ఎత్తుకడకు సమాధానం. రైట్. అంబటి రాంబాబు గారి కమెంట్స్ని ఎలా చూస్తారో నాకు ఒక క్లారిటీ మీరు చెప్పాలి. అంబటి రాంబాబు గారికి తెలియని శాఖ అంటూ ఏమన్నా ఉందా? రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా అంబటి రాంబాబు గారు ఏ శాఖనైనా నిర్వర్తించగలరా? చెప్పగలరా మీరు, శేఖర్ రెడ్డి గారు? సార్ నేను అడుగుతున్నా సార్, ఎవరైనా క్వశ్చన్ బ్యాంక్ ఏదైనా 3000 క్వశ్చన్లు ఏదైతే తయారు చేస్తారో ఏ సబ్జెక్ట్ కైనా, అవి కంప్యూటర్లో ఎక్కించడానికి ఆథరైజ్డ్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఉంటారు. వాళ్ళు ఈ స్కూల్ ఈ కౌన్సిల్ ఏదైతే ఉందో, ఎడ్యుకేషన్ కౌన్సిల్, దీనికి సంబంధించిన పర్మనెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు. అవి ఒక స్ట్రాంగ్ దానికి పైన ఒక అధికారి ఉంటాడు, పూర్తి మేనేజ్మెంట్ బాధ్యత వహించాలా. జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ఎస్సీఆర్టీ ఎవరైతే ఉన్నారో అతని ఆధ్వర్యంలో బాధ్యత వహించి వాటిని ఆ క్వశ్చన్స్ ని అప్లోడ్ చేస్తారు. దానికి అక్కడ నవీన్ అనే ఒక వ్యక్తి ఎక్కడో అవుట్ సోర్సింగ్ దీంట్లో ఆ డిపార్ట్మెంట్ లో ఎక్కడో వేరే దగ్గర పనిచేస్తుంటే అతనికి ఫస్ట్ ర్యాంక్ వస్తే ఈ రెండింటికి మోకాలకు కోడిగుడ్డుకు ముడిపెట్టినట్టు ఆ నవీన్ కు ఈ క్వశ్చన్ మేనేజర్ కు ముడిపెడుతున్నారంటే అంబటి రాంబాబు గారు ఎంత పెద్ద మేధావి సార్. సత్కరించాలా? ఈయన మెదడు తీసుకెళ్లి సాలార్జీ మ్యూజియంలో పెట్టాలా? సార్ ఇలాంటి మాటలు మాట్లాడి ప్రజలను సార్ కనీసం తప్పుదారి పడించే విధంగా మాట్లాడడం ఏ రకంగా న్యాయం సార్? సార్ రెండో క్వశ్చన్ ఎవరిగారు సార్? చెప్పండి. అంబటి రాంబాబు గారి గురించి అడిగా. రెండో క్వశ్చన్ అడిగాడు సార్. అంబటి దెబ్బకు జ్ఞాపశక్తి తగ్గిపోయినట్టుంది శేఖర్ రెడ్డి గారికి. మా జ్ఞాపశక్తి కాదండి, మేము ఇక్కడ ఎక్కువ పట్టించుకోం. వీళ్ళంతా శేఖర్ రెడ్డి గారు డిఎస్సి గురించి, డిఎస్సిలో అవకతవకలు జరిగాయని చెప్పి వైసీపీ అంటున్న గురించి, వాళ్ళు చేస్తున్న ర్యాలీల గురించి రానున్న రోజుల్లో మీరు ఎటువంటి స్టెప్ తీసుకోబోతున్నారు? సిట్ విచారణతో చేపిస్తారా? చివరిగా ఏం చెప్తారో చెప్పండి సార్. నేను క్లియర్ గా చెప్తున్నా, మీరు కోర్టుకు వెళ్ళారు, హైకోర్టుకి వెళ్ళారు, హైకోర్టు మొటిక్కాయలు వేసింది. అయ్యా ఎవరైనా ఎగ్జామ్ రాష్ట్రంలో యూరియా రావడానికి కోర్టుకు ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళతో పిల్లిమని చెప్పింది. అదేమి సార్ మీరు పూర్తిగా అవేమి పక్కన పెట్టి మీరు కోర్టుకు తప్పుదారి పడించే కార్యక్రమం. కోర్టు ముటిక్కాయలు వేసింది, దీంట్లో ఏముందని సిబిఐ విచారణ మేము చేయించాలి చెప్పండి అని అడిగింది. సార్ ఆ రకంగా మైండ్ బ్లాక్ అయిపోయి భగవతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి నెల్లూరుకు పోయి అక్కడ గోవింద నామాలను సార్ సార్ మీరు బైబిల్ చదువుతారు, క్రిస్టియన్స్ నమ్ముతారు, మీలాంటి వ్యక్తులు సార్ హిందూయిజం అంటే మీకు వాల్యూ ఉందా? నేను అడుగుతున్నా. తీసుకెళ్లి వెంకటేశ్వర స్వామి మీద పాట పాడిన పాటను తీసుకెళ్లి ఆ రకంగా మీరు గేలి చేసే విధంగా నెల్లూరులో ఒక ఎమ్మెల్సీ ఎదురుగా ఆ రకంగా మీరు పాటిస్తున్నారంటే మీకు హిందూయిజం మీద కనీసం అవగాహన గానీ, అభిమానం గానీ, గౌరవం ఉందా సార్? భక్తిభావం ఉందా సార్? నేను అందుకే అడుగుతున్నా సార్. క్రిస్టియానిటీ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి అర్హులు గారు ఎందుకు చెప్తున్నాం? ఎందుకంటే ఇక్కడ మెజారిటీ హిందూస్ ఉన్నారు కాబట్టి, వారి సెంటిమెంట్స్ దెబ్బతింటున్నాయి కాబట్టి, వారి మత విశ్వాసాన్ని మీరు దెబ్బ కొడుతున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మతాన్ని బట్టి మన రాజ్యాంగం రాయలేదు కదా శేఖర్ రెడ్డి గారు. దీన్ని అబ్జెక్ట్ చేస్తున్నాను నేను. శేఖర్ రెడ్డి గారు మీరు మాట్లాడింది నేను అబ్జెక్ట్ చేస్తున్నా. మతాన్ని బట్టి మన రాజ్యాంగం రాయలేదు. రాజ్యాంగంలో అందరికీ హక్కు ఉంది. క్రిస్టియన్ అయినా పాలించవచ్చు, దానిలో తప్పే ఉంది. ఎక్కువ ఉన్న వాళ్ళే చేయాలని లేదు కదా. పరిపాలించవచ్చు, హిందూ అయినా పరిపాలించవచ్చు, క్రిస్టియన్ పరిపాలించవచ్చు, కానీ అట్లా కదా.